అనుకుంటాం. ఆ రకంగా రోజుకో కొత్త ఎత్తుగడ వ్యూహంతో ముందుకెళ్తున్న ఇరాన్ మూర్ఖత్వం అనుకుంటారా? వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి మొత్తాన్ని తర్వాత ఉపయోగిస్తాం, ఇప్పుడు కాదు తర్వాత ఉపయోగించి ఆ తర్వాత వారిని ఢీ కొడతామని చెప్పేటువంటి ఈ మాటలు మూర్ఖత్వంగా చూస్తున్నారా లేదంటే వ్యూహం అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. I can't believe this. Look at that. Oh God. Tel Aviv. I can't. అమెరికా యుద్ధాన్ని మొదలుపెట్టిన మొదటి రోజే ఎప్పుడైతే అలీ ఖమేనీని అంతమొందించాలని చెప్పి యుద్ధాన్ని మొదలుపెట్టిందో అదే రోజున 7,000 కోట్ల రూపాయల డబ్బుల్ని ఖర్చు చేసిందంట. ఇక ఖమేనీని చంపడానికి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అమెరికా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇదొక సంచలన పరిణామంగా చెప్పాలి. సో అలీ ఖమేనీ అంతమొందించడం కోసం 7,000 ఖర్చు పెట్టడంతో పాటుగా సగటున రోజుకి యావరేజ్గా ఆ యుద్ధ సామాగ్రి ఇంటర్సెప్టర్లను ఉపయోగించి ఆ డ్రోన్స్ని ఎదుర్కోవడం కోసమే 500 కోట్లు ఖర్చు చేస్తోంది. అంటే ఒక్కో డ్రోన్కి నేను చెప్పినట్టుగా 40 కోట్ల రూపాయలు వేసుకున్నా కూడా రోజుకి సగటున 100 డ్రోన్లని ఖర్చు చేయాల్సి వస్తుంది. లేకుంటే 10ల సంఖ్యలో డ్రోన్లను ఖర్చు